ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న చట్టాలన్నీ కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయి. దానికి ఉదాహరణ జీవో నెంబర్ 1. అలాగే ఇప్పుడు ఏపీ టైటిలింగ్ ల్యాండ్ యాక్ట్ 27/2023. అయితే ఇప్పుడు సామాజిక బాధ్యత ఉన్న న్యాయవాదులు అంటే సామాజిక బాధ్యత, సోషల్ ఇంజనీర్స్, మాకు వచ్చిన కష్టమే కాకుండా ప్రజలకు వచ్చిన కష్టంలో ముందుగా స్పందించి వాళ్ళని చైతన్యపరచవలసిన బాధ్యత ఎంతో ఉంది. మొన్నటి వరకు అంగన్వాడీలు కానీ, సర్వశిక్ష అభియాన్ కానీ, శానిటైజర్ వారు కానీ ప్రతి ఒక్కరు కూడా సమ్మెలు, నిరాహార దీక్షలు చేసింది కేవలం వాళ్ళ పొట్టకూటి కోసం, వాళ్ళ జీవన భత్యాల కోసం. కానీ వాళ్ళు న్యాయవాదులుగా మేము ప్రజల కోసం, ప్రజల ఆస్తులు కాపాడడం కోసం మాత్రమే గత 46 రోజులుగా దీక్షలు చేపట్టడం జరిగింది. రాష్ట్రం మొత్తం మీద పలు బార్ అసోసియేషన్ ద్వారా ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే విశాఖ బార్ అసోసియేషన్ విషయాన్ని తీసుకొస్తే 46 రోజులు అకుంఠిత దీక్ష చేయడమే కాకుండా ప్రజలను చైతన్యపరచడం కోసం ఎన్నో సార్లు ర్యాలీలు చేపట్టడం జరిగింది. దానికి ఉదాహరణగా మనం సోమవారం 9వ తారీఖుని మహిళలు 500 మంది మహిళలతో ఇక్కడ నుంచి మొదలుకొని జీవీఎంసీ దగ్గర ఉన్న బిఆర్ అంబేద్కర్ గారి వరకు, మహాత్మా గాంధీ జాతిపిత వరకు నడుచుకొని వాళ్ళకి వెంటపత్రం చెప్పడం జరిగింది. అంటే మనుషులు ఆలకించే ప్రభుత్వం లేకపోవడం వల్ల విగ్రహాలకు మేము వెంటపత్రాలు ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇది ప్రజలు తమందరి బాధ్యతగా, తమకు నష్టం జరుగుతుందా విషయం తెలుసుకోవట్లేదు. ప్రజలారా మేల్కొనండి నిద్ర నుంచి. ఎందుకంటే ఏదైనా సరే చేతులు కాలేక ఆకలి పట్టుకోవడం అనేది మనకి తగదు. కాబట్టి ఇప్పటికే చట్టం ఇష్టం వచ్చినట్టు పిచ్చివాడి చేతుల రాయిలాగా సదరు గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆ గవర్నమెంట్ గాని, ముఖ్యమంత్రి, మంత్రివర్యులు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి నోటికి వచ్చినట్టు మాట్లాడడం, చేతికి వచ్చినట్టు సంతకాలు పెట్టి ఏవేవో జీవోలు విడుదల చేస్తారు. ప్రజలకు ఎంతో నష్టం కలిగిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులైన ఎన్నో ప్రభుత్వ ఆస్తులని తాకట్టు పెట్టడమే కాకుండా ఇవాళ ప్రజలు పర్సనల్ ఆస్తుల్ని కూడా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు రిజిస్ట్రేషన్ పేరుతో ఒక పట్టాదారు పాస్త పుస్తకం మీద వాళ్ళ ముఖ చిత్రాలు వేసుకుని, అంటే ఎవరైతే సొంతదారులు ఉన్నారో, అంటే ఒకప్పుడు ప్రభుత్వాలు దున్నేవాడిదే పొలం అనేటట్టుగా ఉండేది. ఈవేళ సొంత పొలంలో కూడా కూలి పని చేసే అగత్యం పట్టింది రైతులకి. ఎందుకంటే ఈ ప్రభుత్వం చేసే చీకటి చట్టాల వల్ల. ఈ చట్టాల గురించి అవగాహన తెలుసుకొని ప్రజలందరూ ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే అసలు ఎవరి అభ్యర్థులని ఇష్టం వచ్చినట్టు ఈవేళ ఏ చట్టమైనా చేయండి, ఏదైనా చేయండి, మీకు కొద్దే గొప్ప అవగాహన ఉంటాయి. కానీ న్యాయవాదుల ప్రమేయం లేకుండా, జడ్జిల ప్రమేయం లేకుండా, సోకాళ్ళు ఎంతో మంది మేధావులు ప్రమేయం లేకుండా ఇష్టం వచ్చినట్లు ఒక జైల్లో 16 నెలలు కూర్చొని మీరు ఇంకా జైలు ఖైదీగా బెయిల్ మీద తిరుగుతున్న వ్యక్తి, మీరు అసలు చట్టంలో లెసుగులు కానీ చట్టంలో ఉన్న విషయాలను తెలుసుకోకుండా మీరు దీన్ని ఈ యాక్ట్ ప్రవేశపెట్టడం కానీ, దానికి చాలా మంది నెమ్మది నీరెత్తినట్లుగా సైలెంట్ గా ఉండడం కానీ ఇది పగదు. ఎందుకంటే చట్టం నుంచి తెలిసిన ఎంతో మంది మేధావులు మౌనంగానే వాళ్ళ దేశం పగడింది. కాబట్టి నిజంగా మేధావులు ఎవరైనా ఉంటే దీని మీద ఈ రాజ్యాంగ ఉల్లంఘన తెచ్చే చట్టాన్ని తొందరగా పునరుద్ధరించాలని ఈవేళ సోకాళ్ళు ధర్మం ప్రసాదంగా చెప్తున్నారు. ఏదో కొత్తగా మేము పెడుతున్నాం, దాని మీద మీరందరూ మీ తాలూకు విషయాలు, మీ తాలూకు నాలెడ్జ్ ని పొందుపరచండి, మెయిన్గా ఏదో ఓపెన్ చేస్తున్నామని. అయితే ప్రభుత్వం ఇలాంటివన్నీ తుడుపు చర్యలుగా చాలా మేము చట్టాలన్నీ పొందుపరుస్తున్నాం అంటారు, ఏవేవో అంటుంటారు, అంతా లీగల్ గా జరుగుతుంది అంటున్నారు, అంతా పారదర్శకంగా జరుగుతుంది అంటున్నారు. అవును, నిజమే, పారదర్శకంగానే జరుగుతుంది. ప్రజల ఆస్తులకు ముప్పు తెచ్చే చట్టమే కాదు, ప్రజలకు జరిగే అన్యాయాలన్నీ చాలా పారదర్శకంగా జరుగుతున్నాయి. ఎందుకంటే దీంట్లో కొద్ది గొప్ప ఒకళ్ళు ఇద్దరినో తూతూ మంత్రంగా వాళ్ళు ప్రలోభ పెట్టో, లేకపోతే మరో రకంగానో సంక్షేమ పథకాలను సంక్షోభాన్ని సృష్టించి ఇష్టం వచ్చినట్లు ఈవేళ అంగన్వాడీ వాళ్ళని తీసుకున్నాం. వాళ్ళు ఎన్నో రోజులుగా రోడ్ల మీద పడి పండుగలు పబ్బాలు మానేసి నిరాశన దీక్షలు చేస్తే ఏదో తూతూ మంత్రంగా వదిలేరు. నిజంగా వాళ్ళకి మేలు జరుగుతుందో లేదో తెలియదు. ఎలక్షన్ ముందు మా న్యాయవాదులను రోడ్డు ఎక్కించి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వాడుకుంటున్నారు. లాస్ట్ లో మళ్ళీ ఏదో తూతూ మంత్రంగా వదలొచ్చు. కానీ చట్టం తెలిసిన వాళ్ళతో మీరు ఆడుకోవద్దండి. ఏదైతే చట్టానికి లోబడి మీరు ఈవేళ రాజ్యాంగాన్ని బేస్ చేసుకుని మీరు అక్కడ అధికార పదవిలో కూర్చున్నారు, అదే రాజ్యాంగాన్ని తూట్లు పిలిచే విధంగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి ఇది మంచిది కాదు. ఏదైతే రాజ్యాంగం మీకు విలువనిచ్చి మీకు అధికారం ఇచ్చిందో, అధికారం కట్టబెట్టిందో, అదే అధికారాన్ని దిగడానికే మీరు దిగిపోవడానికే దగ్గర పడింది. కాబట్టి ఇలాంటి చీకటి చట్టాలు చేస్తున్నారు. కాబట్టి దీన్ని ప్రభుత్వమే కాదు ప్రజలు కూడా గమనించి మీకు జరగబోయే నష్టాన్ని
మేము ఎంతలా గొంతు దించుకొని రోడ్లకి చెప్తున్నాం. ఇది మా కోసం కాదు, మీ అందరి కోసం. ఇది ఒక సామాజిక బాధ్యత. కాబట్టి ప్రజలు గుర్తు ముందు ప్రజలు ప్రజా సంఘాల వారు కూడా దీన్ని ఉద్యమించడమే కాదు, దీన్ని తుదమెత్తించే వరకు మీ అందరూ కూడా మద్దతుగా నిలబడాలి, రోడ్ల మీదకి రావాలి, దీన్ని చైతన్యపరచాలి. దీని లేచుకునే లోపాయికారులు ఏమున్నాయో ప్రతిదీ కూడా ప్రశ్నించాలి. కాబట్టి ప్రజలందరూ జాగృతం కావాల్సిందిగా న్యాయవాద టీం నుంచి, ప్రత్యేకించి ఇవాళ జనసేన లీడర్ టీం నుంచి మేము అందరం కూర్చోవడం, అందరినీ జాగృతం చేయడం జరుగుతుందండి. మాకు ఈ అవకాశం ఇచ్చిన విశాఖ జిల్లా బార్ అసోసియేషన్ వారికి, అలాగే జేఏసీ మెంబర్స్ కి, జేఏసీ కన్వీనర్ కి, ప్రతి ఒక్కరికి కూడా అలాగే శ్రీరామూర్తి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇక్కడ ఈ చట్టం వాళ్ళ అమరపక్ష కోసం నేను ఏదో పెద్ద చేసేస్తున్నాను చెప్పడం కోసం హైకోర్టు బెంచ్ ఏదో పెడతామని చెప్పారు. ఏమండి, గత 10 ఏళ్ళుగా మేము హైకోర్టు బెంచ్ కోసం ఉద్యమించాం, దాన్ని కూడా ఉద్యమించాం. అది ఈ రోజే లేదు. ఈవేళ మీరు చట్టాన్ని కొమ్ము కాల్చుకోవడం కోసం, మీరు చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తారా? సామాన్య మానవుడు దగ్గరలో ఉన్న మఫ్సల్ కోర్టుకి, జిల్లా కోర్టులుగా రాలేరు, హైకోర్టుకి ఎలా వెళ్తారు అనుకుంటున్నారు మీరు అసలు? ఇది రాను కోర్టు పరిధి దాటి ఈ సివిల్ కోర్టు ఏదైతే ఉంది, ఈ భూ తగాదాలు ఏదైతే ఉన్నాయో, ఈ రెవెన్యూ ఆఫీసులు ఏదైతే ఉందో, ఇవన్నీ కూడా న్యాయం చేయకపోగా దీనికి ఒక క్రిమినల్ యాక్షన్ కూడా చర్య తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ గ్రామాల్లో అదే కాలం నుంచి సొంత భూమి కోసం అన్నదమ్ములు, సొంత తోడబుట్టిన అన్నదమ్ములే హత్యలు చేసుకునే రోజులు ఇది. అలా అంటే వారికి అన్యాయం జరిగినా వాళ్ళ భూమి పోతుందని అప్పటి వరకు తెలియదు, కానీ లాస్ట్ మినిట్ తెలుస్తుంది. ఆ కష్టం నష్టం భరించలేక ఆవేశాలకు గురయ్యి క్రిమినల్ చర్యలకు కూడా పాల్పడి క్రిమినల్ యాక్షన్ తీసుకో అంటే సివిల్ కోర్టు తగాదాలు క్రిమినల్ కోర్టు కూడా ఉన్న అవాచ్యం ప్రభుత్వం లాగా కనిపిస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వం అలాగే తెలిసిన అక్రమాలకి నిలయంగా ఉంది కాబట్టి, దుర్మార్గాలను దుష్టాంతాలను ప్రోత్సహిస్తుంది కాబట్టి ఈ విధంగా కూడా క్రిమినల్ చర్యలకు వారే కారకులు అవుతున్నారు.